హాయ్ ఫ్రెండ్స్. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దాన్ని చూసి మీరెవరు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఒక విషయం ప్రజలకు తెలియకుండా చేయాలి అంటే ఇంకొక కొత్త పనికిమాలిన విషయాన్ని బయటికి తీసుకురావాలి. సో అప్పుడు ఆ విషయం గురించి ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి టెక్నిక్ మన భారతదేశంలో గత 5 ఏళ్ల నుంచి ముందుకు వస్తూ ఉందన్నమాట. సో విషయం ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జేడీఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి హసాన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజ్వల్ రేవన్న అనే ఒక యదవ 2350 మందికి పైగా మహిళలతో లైంగిక దాడి చేసి వాడు చేసినటువంటి సెక్స్ వీడియోల్ని వాడే రికార్డ్ చేసుకున్నటువంటి వీడియోలు బయటకు వచ్చాయన్నమాట. సో ఇది బయటకు వస్తే ప్రజలకు తెలిస్తే మా పార్టీకి దెబ్బ పడిపోతుంది అని చెప్పేసి ఆ విషయాన్ని బయటికి రాకుండా ఉండాలి, ఈ ప్రజలకు తెలియకుండా ఉండాలని ఉద్దేశంతో, ఎక్కువగా తెలుసుకుని ఉండాలి ఉద్దేశంతో ఈ కోవిషీల్డ్ తొక్క అని చెప్పేసి ఇలా చేస్తున్నారు. మనకు అలవాటే టిక్ టాక్ అని చెప్పేసి చైనా బ్రాండ్ చేయాలని చెప్పేసి కొన్ని విషయాలు కప్పిపుచ్చేకి చాలా